వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమంలో మనము టీపీఎస్ ముఖ్యమైన పార్టీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ గురించి చర్చించుకుంటున్నాము. గత వీడియోకి కంటిన్యూషన్గా చెప్పుకుంటున్నాము. మనం గత వీడియోలో ఏం చెప్పుకున్నాము? తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందింది, సిద్దిపేట ఉప ఎన్నికలో గెలుపొందింది, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలకు గాను 3 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎక్కువ బలాన్ని చూపించలేకపోయింది. హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కూడా వరించింది అని చెప్పుకున్నాం. ఇక ఈ వీడియోలో మనం లోక్సభ ఎన్నికల గురించి చర్చిద్దాం. సో 1972లో ఎన్నికలు జరగాలి, కానీ 1971లోనే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఇందిరాగాంధీకి అప్పటికే మంచి పేరు వస్తుంది దేశంలో ప్రధానమంత్రిగా, తొలి మహిళా ప్రధాని మరియు చాలా డేర్ అండ్ డాషింగ్ ప్రధానమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఎందుకు? తను చేపట్టిన కొన్ని సంస్కరణలు. ఎట్లా? పేద ప్రజల ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పేరు తెచ్చుకుంటారు. తను చేసిన సంస్కరణలు చూస్తే భూ సంస్కరణలు కానీ, పేదవాళ్ళకి ఇండ్లు, బ్యాంకుల జాతీయకరణ, ఇట్లా ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేపట్టడం వలన బలమైన నేతగా, పేద ప్రజల మంత్రిగా పేరు తెచ్చుకోవడం వలన పీరియడ్ టైం కంటే కూడా ముందే ఎలక్షన్స్కి వెళ్ళిపోతారు. అది 1971 మార్చి 5న లోక్సభ ఎన్నికలు అనేవి జరుగుతాయి. సో తెలంగాణలో 14 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో 14 స్థానాలకు గాను 10 స్థానాల్లో టీపీఎస్ విజయం సాధిస్తుంది. అంటే లోక్సభ ఎన్నికల్లో జరిగిన 14 స్థానాలకి 10 స్థానాలు కూడా టీపీఎస్ పోటీ చేసి విజయం సాధిస్తుంది. అంటే 47.5% ఓట్లను సాధించింది. దేశవ్యాప్తంగా 352 స్థానాల్లో అంటే 352 ప్లేసెస్లో కాంగ్రెస్ గెలిచి ఇందిరాగాంధీ చాలా అత్యధిక మెజారిటీని సాధించిండ్రు. కానీ తెలంగాణ పరంగా చూస్తే మాత్రం 14 స్థానాల్లో 14 ప్లేసెస్లో టీపీఎస్ 10 ప్లేసెస్లో గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 3, సిపిఐ 1. అంటే ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభావం అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే తెలంగాణ వాదం, అక్కడ జరుగుతున్న తొలిదశ తెలంగాణ ఉద్యమం అనేది, జై తెలంగాణ ఉద్యమం చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ మీద. సో మరి ఈ టీపీఎస్ గెలుపొందిన ఆ 10 స్థానాల్లో 10 మంది ఎవరని చెప్పుకుంటే, వారి స్థానాలు ఏ నియోజకవర్గం నుండి ఎవరెవరు గెలిచిండని చూస్తే, హైదరాబాద్ నుండి డాక్టర్ మెల్కోటే, సికింద్రాబాద్ నుండి ఎంఎం హాషిం, మెదక్ నుండి మల్లికార్జున్. మనం మల్లికార్జున్ గురించి చెప్పుకున్నాం. వైద్య విద్యార్థిగా ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఇక చాలా ఉధృతంగా కొనసాగించిన వ్యక్తి అని. ఇక సిద్దిపేట నుండి జి వెంకటస్వామి గెలుపొందుతారు. మహబూబ్ నగర్ నుండి జె రామేశ్వరరావు, నాగర్ కర్నూలు నుండి భీష్మదేవ్, అదేవిధంగా కరీంనగర్ నుండి సత్యనారాయణ, పెద్దపల్లి నుండి తులసీరావు, నల్గొండ నుండి రామకృష్ణారెడ్డి, వరంగల్ నుండి ఎస్బి గిరి. ఈ 10 మంది కూడా టీపీఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిండ్రు. మరి కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకుందనుకున్నాం కదా, మరి అవేవే స్థానాలు అని చూస్తే, నిజామాబాద్ రాంగోపాల్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి పి గంగారెడ్డి, ఖమ్మం నుండి లక్ష్మీకాంతమ్మ. ఈ లక్ష్మీకాంతమ్మ ఈమె సీమాంధ్రకు చెందిన వ్యక్తి. మనము గత వీడియోలో చెప్పుకున్నాము. ఉద్యమంలో తెలంగాణకు ఆపోజిట్గా మాట్లాడి లోక్సభలో తెలంగాణకి వ్యతిరేకంగా నినాదం చేసిండని. ఇక మరి సిపిఐ ఏ స్థానం నుండి అని చూస్తే, ఒకే ఒక్క స్థానము మిర్యాలగూడ నుండి గెలుచుకుంది. అతను ఎవరంటే బిఎన్ రెడ్డి. అంటే అత్యధికంగా 10 స్థానాలు గెలుచుకుంది టీపీఎస్ పార్టీలో. అయితే తర్వాత అత్యధిక మెజారిటీతో ఉన్న ఇందిరాగాంధీ ఇక తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి తెలంగాణ కాంగ్రెస్ తక్కువ స్థానాలు గెలుచుకోవడము, మరి చెన్నారెడ్డి చాలా ఉధృతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ టీపీఎస్ని ముందుకు తీసుకెళ్తున్న క్షణంలో అక్కడ అప్పుడు ఉన్న పరిస్థితులు కూడా, అంటే పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం అలుముకొనడము, ఇక్కడ తను గెలవడం కోసము అంతకుముందున్న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి లాబింగ్ చేస్తూ మొత్తానికైతే
10 మందిలో 8 మందిని కూడా కొంచెము ఆ, వాళ్ళ వైపు తిప్పేసుకుంటుంది. అంటే 10 టీపీఎస్ 8 మందిని ఇందిరాగాంధీ ఏం చేస్తుంది, కొనేస్తుంది. ఇక ఇద్దరే ఉండడం వల్ల ఇక చెన్నారెడ్డిని చాలా ఇబ్బందులు పెడుతూ ఆ, చాలా హరాస్ చేసినట్టు ఇంటర్నల్గా హరాస్మెంట్ స్టార్ట్ చేసేసరికి ఇక తప్పుకోలేక ఇక కుదరక తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నారెడ్డి 1971 సెప్టెంబర్ 24న టీపీఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసేస్తారు. 10 మంది పోటీ చేసిన ఎమ్మెల్యేలో 8 మందిని ఇందిరాగాంధీ కొనేస్తారు. మరి ఇద్దరు మాత్రము టీపీఎస్లోనే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరని చూస్తే నల్గొండకు చెందిన రామకృష్ణారెడ్డి, వరంగల్కి చెందిన ఎస్బి గిరిల్ మాత్రం వాళ్ళు అమ్ముడు పోకుండా తెలంగాణ వాదానికే బలంగా ఉండి వాళ్ళు టీపీఎస్లోనే కొనసాగుతారు. మరి అప్పటి వరకు మనము చూస్తూ ఉంటాం, ఈ ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీ నుండి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ పార్టీలోకి దూకడము అది సర్వసాధారణంగా మనము చూస్తూనే ఉన్నాము. ప్రజెంట్ కూడా మనకి కొంతమంది ఎమ్మెల్యేల మీద కేసులు కనబడుతూనే ఉన్నాయి, స్టిల్ రన్నింగ్లోనే ఉన్నాయి. సో మరి ఎందుకు మరి అప్పుడు గంత 10 మందిలో 8 మంది అట్లా పోయిండ్రు, మరి ఏం చర్యలు అంటే అప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది రాలేదు. సో పార్టీ ఫిరాయింపుల చట్టం లేకపోవడం వల్ల అది జనరల్గా క్యాజువల్గా తీసేసుకున్నారు. మరి పార్టీ ఫిరాయింపుల చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1990లో వచ్చింది. అందుకే ఇప్పుడు అట్లా జరిగితే కోర్టుల కేసులు వేయడము, కొన్ని సందర్భాలలో సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఇది ఇక మరి 1971 సెప్టెంబర్ 24న టీపీఎస్ని కాంగ్రెస్లో విలీనం చేసే ముందు మరి చెన్నారెడ్డి ఊరికనే విలీనం చేయకుండా ఖచ్చితంగా కొన్ని కండిషన్లు అయితే ఇందిరాగాంధీకి పెడతారు. అవేంటి, ప్రధానమైనవి 6 కండిషన్లు. ఏంటి అని చూస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణకు ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలి తెలంగాణ వాదాన్ని వినిపించడానికి. ఇక టీఆర్సీకి తెలంగాణ రీజనల్ కమిటీకి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. మనకి ఈ టీఆర్సీ ఎక్కడ ఫామ్ అయింది, పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడింది. దాన్ని అధికారాలు లేకుండా ఉంది, దానికి పూర్తి అధికారాలు ఇవ్వాలి, సంపూర్ణ అధికారాలని కోరుతారు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ని కేటాయించాలి. ఇక ముల్కీ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ముల్కీ నిబంధనలు అయితే ఖచ్చితంగా అమలు చేయాలని. కొత్త ప్రభుత్వం పనితీరు ఆధారంగా తెలంగాణపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉండాలి. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి తెలంగాణ ఇప్పుడు పార్టీ అంటే తెలంగాణ వాదం కోసం పోటీ చేసే పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినాక ఇక ఆ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇక అవకాశం లేదు. అంటే ఉద్యమం అనేది ఇక పోయింది. కాబట్టి ఆ తెలంగాణపై నిర్ణయం అంటే వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, తెలంగాణ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తుంది అనే దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం అయితే తప్పకుండా ఇవ్వాలి, వాళ్ళ మాటలు వినాలి అనేది 6 రకాల ప్రధానమైన కండిషన్లతోటి చెన్నారెడ్డి గారు టీపీఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారు. ఇదంతా కూడా టీపీఎస్ పార్టీ దానికి సంబంధించిన అది పోటీ చేసిన ఎన్నికల గురించి మనము గత ఈ 2 వీడియోలను అయితే చర్చించుకున్నాము. దీనికి ముందున్న వీడియోను కూడా మీరు చూస్తే మీకు ఈ టీపీఎస్ పార్టీ పనిచేసిన విధానము మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.